మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్కా సుమన్ను పరామర్శించున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? నిఖత్ మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు. కొద్దిసేపటి క్రితమే నిర్మల్ జిల్లాను సరిహద్దు దాటినట్టు మనకు సమాచారం ఉన్నది. నిర్మల్ టోల్గేట్ వద్ద ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. రోడ్డు పొరుగునా కూడా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి కూడా బైక్ ర్యాలీ ద్వారా కూడా ఇక్కడ రావడానికి టీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే నిర్మల్ టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మరికొద్దిసేపట్లో జిల్లాకు చేరుకున్న తర్వాత జిల్లా సరిహద్దులో మావల స్వాగత తోరణం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో కేటీఆర్ ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు మావల దగ్గర సిద్ధంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో జిల్లాకు చేరుకున్న తర్వాత జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించి ఆయనకు మనోధైర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు కొద్దిసేపట్లో ఇక్కడ జిల్లా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే పరామర్శించడానికి జిల్లా జైల్లో బాల్క సుమన్ పరామర్శించి ఆయనకు మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న ట్రైన్లు ఇక్కడికి తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మంచిర్యాల కోర్టులో కూడా కోర్టు ఈ బెయిల్ పిటిషన్ను అలాగే కస్టడీ పిటిషన్ కూడా ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసినట్టు కొద్దిసేపటి క్రితం సమాచారం అందింది. కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అన్నట్టు తెలుసుకుందాము. ఈ అక్రమ కేసుల పట్ల ప్రభుత్వ అరాచకాల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఈ ప్రభుత్వ అక్రమ కేసులను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అలాగే ఈ గత వారం రోజులుగా చూసుకుంటే వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ ప్రభుత్వ అరాచకాన్ని నీచ రాజకీయాలను ఏ విధంగా చూడవచ్చు? ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో ఒక అరాచకమైన పాలన, మంత్రి వివేక్ వారు మంత్రి అయిన కాంచి గెలిచిన కాంచి అరాచకం చేసుకుంటూనే విద్యార్థి లోకాన్ని ఏకం చేసిన నాయకుడు బాల్క సుమన్ గారు. విద్యార్థి లోకాన్ని ఏకం చేసిన నాయకుడిని తీసుకొచ్చి జైల్లో పెడితే ఏదో భయపడతారు అనుకుంటాను, కానీ భయపడే ప్రసక్తి ఎవరు లేరు ఇక్కడ అని సందర్భంగా తెలియజేస్తాను. విద్యార్థి లోకాన్ని పరిచయం చేసి కేసీఆర్ గారు చెన్నూరు నియోజకవర్గానికి సుమన్ గారిని పంపిస్తే అక్కడ అభివృద్ధి ఎట్లా జరిగిందంటే 5 సంవత్సరాల క్రితం ఒక మంచి అభివృద్ధి జరిగింది. అలాంటి అభివృద్ధిని పక్క పెట్టి వాళ్ళ ప్రజలు ఏదో వీళ్ళ మాయమాటలు నమ్మి వీళ్ళకి అధికారం ఇస్తే కాకుండా మేమే చైర్మన్ అవుతాం వైస్ చైర్మన్ అవుతాం అని చెప్పేసి 7 సీట్లు గెలిచిన వాళ్ళు ఎట్లా అవుతారని చెప్పేసి మీ సందర్భంగా మంత్రి వివేక్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ అక్రమ అరెస్టులను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పటికే కేటీఆర్తో పాటు ఇప్పటికే బాల్క సుమన్తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు? ఇవి ప్రభుత్వం కావాల్సుకొని చేస్తున్నాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మేము న్యాయ పోరాటంగానే ఆ రోజు మా కౌన్సిలర్లు అందరినీ కూడా తీసుకొని మా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు, మరి అదేవిధంగా మాకు ఇన్ఛార్జి అటువంటి కోవలక్ష్మి గారు ఇద్దరు కలిసి వెళ్తున్న సందర్భంలో పోలీసు వాళ్ళు ఆపిన తర్వాత ఆడ గొడవ జరిగింది. అయినా సరే అని చెప్పి కౌన్సిలర్లను లోపలికి పంపించడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, 7 ఉన్న వాళ్ళేమో కౌన్సిలర్ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళని కొట్లాడుతూ ఉన్నారు. మరి 14 ఉన్నాయి. సిపిఐ టీఆర్ఎస్ పొత్తులో గెలిచిన 14 సీట్లు ఉన్నాయి. మీరే దయచేసి గమనించాలి, 7 సీట్లు ఉన్న వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారా, 14 సీట్లు ఉన్న వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారా? అదే అడిగితే అక్కడ పెద్ద రచ్చ చేసి దాన్ని క్యాన్సిల్ చేయించి మీటింగ్ను మళ్ళీ పోస్ట్ పోన్ చేయించి ఏదో అధికారం చేయించుకుందామనే ఉద్దేశంలో మంత్రి గారు ఉన్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి కంపల్సరీ ఎవరైతారు ఏం జరుగుతుంది అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొత్తానికి అంటే అక్రమ కేసులకు మాత్రం తాము ఏమాత్రం భయపడలేదని ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నారని, ఎన్నో పోరాటాలు చేశారని, తెలంగాణ ఉద్యమ సమయంలో పోరుబాట బట్టి
జైలుకి వెళ్ళిన కేసీఆర్ మాత్రం జైలుకి వెళ్ళి వచ్చిన బాల్క సుమన్ మాత్రం ఖచ్చితంగా మనోధైర్యంతో ఉంటారని ఖచ్చితంగా బాల్క సుమన్కు తాము మద్దతుగా అందిస్తామని అవసరమైతే ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఇక్కడ క్లియర్ కట్గా అక్రమ కేసులు బనాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ నేతలే. అయితే అక్రమ కేసుల పేరిట తమను వేధించడం మాత్రం ఏమాత్రం సరికాదని ఒక కేతనపల్లి మున్సిపాలిటీ కోసము ఒక కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పడరాని పాటలు పట్టి నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా భవిష్యత్తులో బుద్ధి చెప్తామని, ఖచ్చితంగా ఎన్ని పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తాము పోరాటం చేస్తున్నామని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని వేధింపులు ఎదురైనా తాము మాత్రం ఖచ్చితంగా ప్రజల వెంట ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.